రీసెంట్‌గా అయితే సైబర్ నేరగాళ్ళు ఒక కొత్త మోసానికి తెరలేచినట్టుగా మనందరికీ తెలుస్తుంది. అదేమిటంటే రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలను ఆసరాగా తీసుకొని ఈళ్ళైతే ఒక కొత్త మోసానికి తెరలేపినట్టుగా మనకు తెలుస్తుంది. రీసెంట్‌గా అయితే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఈ దరఖాస్తులు ప్రభుత్వానికి అందినట్టు, ప్రభుత్వ ఉద్యోగులమేమో అయినట్టని చెప్పేసి వాళ్ళు జనానికి ఫోను చేసి, మీకిలా ఇల్లు మంజూరైంది. మీకు ఈ యొక్క పథకం వస్తుంది. ఇప్పుడు మీ ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ నంబర్‌నైతే మీరు చెప్తే మీకు ఇల్లు వస్తుంది. మీకు 5,00,000 మీ అకౌంట్‌లో పడతాయనైతే వాళ్ళు చెప్పి, ఆ యొక్క ఓటీపీని ఆ యొక్క ఫోన్ నంబర్ నుంచి ఆ ప్రజల యొక్క వద్ద నుంచి తెలుసుకొని, తర్వాత వాళ్ళు ఆ యొక్క ఓటీపీతో ఆ అకౌంట్‌లో ఉన్న డబ్బుని ఖాళీ చేయడం జరుగుతుంది. ఏదేమైనా గానీ సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా రెచ్చిపోయారని మనం చెప్పుకోవాలి. వీళ్ళ యొక్క కట్టడికైతే ప్రభుత్వాలు మరియు పోలీసులు తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదేమైనా ఇలాంటి సైబర్ నేరగాళ్ళు పక్కన ఉన్నంత కాలం మనకి ఇబ్బందులనేవి కొనసాగుతూనే ఉంటాయి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ చెప్పమంటే మేము ఎందుకు చెప్పాలని వాళ్ళని నిలదీయాలి. ఫస్ట్ మీరు ఎవరు, ఎందుకు చేశారని అయితే వాళ్ళని పక్కా మీరు అడగాలి. ఇలాంటి నేరాలనేవి ఇంకా భవిష్యత్తులో చాలా పెరిగితే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అనుకుందాం. మీరు కూడా చాలా అప్రమత్తంగా